మంచి కాపరివి మంచి స్నేహితుడా మంచి కాపరివి అగాధ జలములలో నేను నడచినను అరణ్య మార్గమున నేను నడచినను అగాధ జలములలో నేను నడచినను అరణ్య మార్గమున నేను తిరిగినను నన్ను ఆదరించినావు ఓదార్చినావు చేరదీసినావు కాపాడినావు ఆదరించినావు ఓదార్చినావు చేరదీసినావు కాపాడినావు నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన మంచి స్నేహితుడా మంచి కాపరివి మంచి స్నేహితుడా మంచి కాపరివి తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు నిజమైన పరిచర్యను నాకు దయచేసినావు ప్రధాన కాపరిగా ఆరాధన 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 ఆరాధన. పక్కన వాళ్ళకి చెప్దామా నీ కన్నీరు పోయిందా అని అడగండి. పక్కన వాళ్ళకి నీ దుఃఖం పోయిందా అని అడగండి. పోయింది చెప్పండి అందరు. పోయింది. ఎస్, నమ్మిన వాళ్ళందరూ పోయింది అన్నారు. నా దుఃఖం పోయింది, దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు మంచి స్నేహితుడు అంట. ఎంతమందికి తెలుసు? లోకంలో ఉన్న స్నేహితుల కంటే దేవుని స్నేహం బహు గొప్పది. మంచి స్నేహితుడా మంచి కాపరివి మంచి స్నేహితుడా మంచి కాపరివి అగాధ జలములలో నేను నడచినను అరణ్య మార్గమున నేను నడచినను అగాధ జలములలో నేను నడచినను
అరణ్య మార్గమునా నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు, ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నావు. నిజమైన పరిచర్యను నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. నిజమైన పరిచర్యను నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన 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 నీకే ఆరాధన. యేసు ఆరాధన 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 నీకే ఆరాధన. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి. అగాధ జలములలో నేను నడచినను, అరణ్య మార్గమున నేను నడచినను. అగాధ జలములలో నేను తిరిగినను, అరణ్య మార్గమున నేను నడచినను. నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు. ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. ఆదరించినావు. మరి ఒక్కసారి ఆదరించి, ఓదార్చి, చేరదీసి, ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. అందుకే మనం ఏం చేయాలంట? ఆయన ఆదరించి ఉన్నాడంట, ఆయన చేరదీసి ఉన్నాడంట. మనం ఏం చేయాలి? ఆరాధన 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 నీకే ఆరాధన. యేసు 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 ఆరాధన 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 నీకే ఆరాధన. ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసు ఆరాధన 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 నీకే ఆరాధన యేసు ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. చేతులెత్తుదాం యేసయ్యా స్తోత్రము తండ్రి. నేనేమి చేయలేను తండ్రి, చప్పట్లతో నా స్వరముతో నేను గణపరచగలను యేసయ్యా. రాజుగా నా ముందు నిలిచినందుకు నీకు స్తోత్రము తండ్రి. ఇంత గొప్ప దేవుడు నా పక్షంలో నందుకు స్తోత్రం చెల్లించుకుందాం. నా ప్రియ సంగమా, మీ జీవితంలో దేవుడు ఎటువంటి కార్యం చేసి ఉన్నాడో ఇదిగో సమయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రం అని చెల్లిద్దాం. నా ఉద్యోగంలో మీరు తోడుగున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో తండ్రి, లోకములో మేము ఉంటుండగా మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుందాం. మా పాదములకు రాయి తగలకుండా తండ్రి నిత్యము కాపాడుతున్న యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఏమి కూడా మేము ఇయ్యలేము తండ్రి. ఇదిగో హృదయముతో నిన్ను ఆరాధన చేస్తున్నాము తండ్రి. మా విలువైన ఆరాధన మీకు ఇస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీ మెల్లని స్వరముతో మాతో మాట్లాడండి యేసయ్యా. నీ మెల్లని స్వరముతో ఈ దినమున మాట్లాడమని ప్రార్థన చేద్దాము. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రములు యేసయ్యా అని చెల్లిద్దాం. దేవుని గణపరుస్తుండగా ఇదిగో దేవదూతలు మన యొద్దకు వస్తున్నారు. ఆమేన్. స్తోత్రములు తండ్రి. యేసయ్యా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరముతో మాతో మాట్లాడమని ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా. నీవు మాట్లాడగా తండ్రి ఆపువాడు లేడు యేసయ్యా. నీవు ఆశీర్వదించగా ఆపువాడు లేడు యేసయ్యా. నీవు స్వస్థపరచగా ఆపువాడు లేడు యేసయ్యా. స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలమున దేవా మా స్వరములెత్తి నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. మా సమయం నీకు ఇచ్చి ఉన్నాము తండ్రి. ఇదిగో రమ్ము, మాతో మాట్లాడము యేసయ్యా. నీవు మాట్లాడగా చాలు తండ్రి. ఇదిగో నీవు స్వరం అయినప్పుడు తండ్రి ఇదిగో పడకలో ఉన్నవారు లేచి ఉన్నారు యేసయ్యా. స్వస్థత పొంది ఉన్నారు తండ్రి. ఇదిగో నీ మెల్లని స్వరముతో మాతో మాట్లాడమని యేసయ్యా. స్తోత్రం స్తోత్రములు తండ్రి. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. వారి నన్ను నిందించు వేళ నన్ను నడిపే
నిలిపి దరి చేర్చున్నావు. ఆదరణ కాకు కరుణించు వేళ దరి చేర్చి దరి నీవయ్యా. నీ నందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ సన్నిధాన నీ మందిరాన నీ ఆత్మతో నన్ను నింపువయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సర్వశక్తి కలిగిన నజరేయుడైన యేసు అనే నామములో సమస్తము జయించినాము తండ్రి. ఆమేన్. ఎదురుగా ఆమేన్ చెప్దాం. యేసే ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. భలే వింతైనది జీవితం ఇలా యేసునకే అంకితం. భలే వింతైనది జీవితం ఇలా యేసునకే అంకితం. భలే వింతైనది జీవితం విలువైన ప్రాణం నా యేసుని వరం.
విలువైన నీ ప్రేమ సాక్ష్యం భలే వింతైనది జీవితం ఇలా యేసునకే అంకితం భలే వింతైనది జీవితం విలువైన ప్రాణం ఆ దేవుని వశం కలువరి క్షమ ప్రేమకై స్తోత్రం విలువైన ప్రాణం ఆ దేవుని వశం కలువరి క్షమ ప్రేమకై స్తోత్రం భలే వింతైనది జీవితం నామదిలో నీ కోసం ఒక స్థలముందిలే నా కోసం నీ కోసం ఒక స్థలముందిలే ఏ జగమైనా ఎదనింపలేదులే జగమైనా ఎదనింపలేదులే మదిలోనున్న సతీరు నీ మాట వల్లే మదిలోనున్న సతీరు నీ మాట వల్లే భలే వింతైనది జీవితం ఇలా యేసునకే అంకితం భలే వింతైనది జీవితం విలువైన ప్రాణం ఆ దేవుని వశం కలువరి క్షమ ప్రేమకై స్తోత్రం విలువైన ప్రాణం ఆ దేవుని వశం కలువరి క్షమ ప్రేమకై స్తోత్రం భలే వింతైనది జీవితం భలే వింతైనది జీవితం భలే వింతైనది జీవితం హల్లెలూయా. వర్తనేష్కి శక్తి గల నామములో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మాపై నిలిచింది. మరి తల్లివలే నోవాహోలే ప్రభు దృష్టికి మేము కృప పొందుకున్నాం దేవా. ఈ ఆనందికి వచ్చి మా బంధకాల నుంచి మా కట్ల నిప్పింతండి. ఇప్పుడు నీ ప్రియ దాసునైనా నన్ను నీ శిలువ రక్తంలో మరుగుపరుచుకుని నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి మాకు బయలుపరచండి దేవా. మా బంధకాల నుంచి మా కట్ల నింపండి. అపోస్తుడైన పౌలు, శిష్యుడైన యోహాను, పేతురు గారు ప్రవచిస్తుండగా కొర్నేలు కుటుంబంపై ఎఫెసు సంఘంపై దిగివచ్చినట్టుగా పరిశుద్ధ ఆత్మ అభిషేకం మా మీదకి దిగివచ్చి మా బంధకాల నుంచి మా కట్ల నింపమని నీ చిత్తం మాలో సంపూర్ణంగా నెరవేర్చి ప్రత్యక్షపరచమని త్వరలో నా ప్రభు నా భర్త అనేష్కి శక్తులను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం చూడండి. దేవునికి, త్రియేక దేవునికి లోబడటంలో ఉన్న అపరిమితమైన ఆశీర్వాదం, అపరిమితమైన శక్తి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో, క్రైస్తవుల్లో 99.9% బ్లెస్ కారు. దానికి కారణం ఏంటి? చూడండి, మనము సంపూర్ణంగా లోబడలేకపోవడమే. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాతో సహా చాలాసార్లు మనము ఒత్తిడిని, జీవితంలో కలిగే భారాన్ని, బాధని, వేదన్ని హ్యాండిల్ చేస్తాం. కానీ కొన్నిసార్లు వీ హ్యావ్ ఏ డిఫికల్ట్ స్ట్రెస్. చూడండి, ఒక బలీయమైన, కష్టమైన ఒత్తిడి గుండా నువ్వు వెళ్తావు. యేసే సిలువ గుండా వెళ్తున్నప్పుడు ఆయన చెమట రక్తంగా కారింది. అటువంటి ఒత్తిడి గుండా వెళ్ళాడు. అయితే కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని ఒత్తిడిని నువ్వు మేనేజ్ చేయగలుగుతావు, కొన్ని ఒత్తిడిని నువ్వు డీల్ చేయగలుగుతావు. కానీ కొన్ని ఒత్తిడులు, కొన్ని భారాలను, కొన్ని యొక్క బాధలను, కొన్ని యొక్క కష్టాలను నీ జీవితంలో ఎలిమినేట్ చేయలేవు, ఇగ్నోర్ చేయలేవు, చేంజ్ చేయలేవు. అవునా కదా? అవునా కదా? ఎలిమినేట్ చేయలేవు, ఇగ్నోర్ చేయలేవు, చేంజ్ చేయలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే నీ జీవితంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అధికమైన ఒత్తిడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో గొడవ. దేవునితో నీకున్న పెద్ద గొడవలే నువ్వు అధికమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోతావు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నాతో సహా కొన్ని విషయాలను, కొన్నిటిని వీ కాంట్ చేంజ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్.
మనం కొన్ని విషయాలను మనం మార్చలేం, కానీ మనం మార్చాలని ప్రయత్నిస్తాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే బలమైన మర్మం ఏంటంటే ద పవర్ ఆఫ్ యువర్ టోటల్ సరెండర్ టు ద గాడ్. దేవునికి సంపూర్ణంగా మనం లోబడినప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు, అబ్రహాం ఆశీర్వాదం మనం సంపూర్ణంగా పొందుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే చూడండి, యేసయ్య ఒక మాట అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తన ప్రాణాన్ని ఉపేక్షించుకుని తన ప్రాణాన్ని ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ చూడండి లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. మీ పిల్లలందరూ మీ దగ్గరే ఉంచుకోండి. స్కూల్ యొక్క ఏ వస్తువును ముట్టకుండా కొంచెం జాగ్రత్త పడండి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము చూడండి 25 నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. లూక్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్స్ 25. ఈ వాక్యం నీకు విడుదలిచ్చి ఈరోజు నువ్వేదైతే నియంత్రించలేవో దేవుడికి అది నువ్వు ఇచ్చేయను గాక. ఏదైతే నువ్వు కంట్రోల్ చేయలేవో దేవుడికి అది నువ్వు ఇచ్చేయను గాక. ఏదైతే నువ్వు అదుపు చేయలేకపోతున్నావో దాన్ని దేవుడికి నువ్వు ఇచ్చేయను గాక. అది ఇవ్వనంత కాలం దేవుడు దానికి పరిష్కారం ఇవ్వలేడు. ఇక్కడ చూద్దాం, లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకొచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లులను, తన ప్రాణం సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనా యేసేని వెంబడించాలంటే, యేసే శిష్యుడు కావాలంటే, ఇది చూడండి, ఇక్కడ తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లులను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే, ప్రతిదాన్ని ద్వేషించమంటున్నాడు. అంటే ఇక్కడ నిన్ను వాళ్ళ మీద పగ తీర్చుకుని ద్వేషించమని కాదు. ఇక్కడ చూడండి, యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ప్రశాంతత లేదు. ఇక్కడికి వచ్చిన ఎవరిలోనూ ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ప్రశాంతమైన ప్రార్థన లేదు. నీకు ప్రశాంతత ఎందుకు లేదు తెలుసా? నీతో నువ్వు గొడవ పడుతున్నావు, దేవునితో నువ్వు గొడవ పడుతున్నావు, చుట్టూ ఉన్న వారితో నువ్వు గొడవ పడుతున్నావు. నీతో నీకు సమాధానం లేదు, దేవునితో నీకు సమాధానం లేదు, చుట్టూ ఉన్న వారితో నీకు సమాధానం లేదు. దానికి కారణం నువ్వు నియంత్రించలేని వాటిని నువ్వు నియంత్రించాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు అదుపు చేయలేని వాటిని నువ్వు అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు మార్చలేని వాటిని నువ్వు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు మార్చలేని భర్తని నువ్వు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు మార్చలేని పరిస్థితులను నువ్వు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. చాలామంది చూడండి, చాలామందిలో నేను వింటాను, నేను ఇది చేసేస్తా, నేను ఈ పెళ్ళి చేసేస్తా, నేను ఈ జాబ్ చేసేస్తా, నేను నా భర్తను మార్చేస్తా, నేను నా భార్యను మార్చేస్తా, నేను నా పరిస్థితులు మార్చేస్తా, నేను ఇది చేసేస్తా. నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు. అయితే ఈరోజు ఒక్కటే దేవుడు చెప్పాలనుకుంటున్నాడు, నీకు ప్రశాంతత కావాలంటే నీకొక్కటే పరిష్కారం. నీ జీవితంలో ప్రశాంతత, నెమ్మది కావాలంటే, ఇఫ్ యూ వాంట్ ఏ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు సరెండర్ కంప్లీట్లీ. ఆమేన్. నువ్వు దేవుడికి సంపూర్ణంగా లొంగిపోవాలి, వంగిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, తన ప్రాణం సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. ఈరోజు దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీ సిలువను మోసుకుని నువ్వు వెంబడించాలంటే, సిలువ అంటే ఒక కాడ, అంటే నీ జీవితాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మోసే విధంగా టోటల్ సరెండర్ కావాలి. ఈరోజు నీకు సంపూర్ణ పరిష్కారం, నీ జీవితానికి ప్రశాంతత, నెమ్మది కావాలంటే నువ్వు దేవుడికి నువ్వు నియంత్రించలేనిది ఇచ్చేయాలి. నాతో దేవుడు చాలాసార్లు చెప్తాడు, మై డియర్ జోసఫ్, అంగీకరించు, దీన్ని నువ్వు మార్చలేవని.
అంగీకరించు, దీన్ని నువ్వు అదుపు చేయలేవని. అంగీకరించు, దీన్ని నువ్వు జయించలేవని. అంగీకరించు, దీన్ని నీ వల్ల కాదని. ఆమేన్. అందుకని చూడండి, లెట్టింగ్ గో ఆఫ్ కంట్రోల్. నువ్వు నియంత్రించలేని వాటిని నువ్వు దేవుడికి ఇవ్వనంత కాలం నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు. నువ్వు అదుపు చేయలేని వాటినన్నీ నువ్వు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు ఓడిపోతావు. నువ్వు మార్చలేని వాటినన్నీ మార్చడానికి ప్రయత్నించినందుకు నువ్వు ఓడిపోతావు. దీన్ని చేయడం వల్లనే క్రైస్తవులు రాత్రులు పడుకోరు. అన్యులు ప్రశాంతంగా పడుకుంటారు, ముస్లింలు ప్రశాంతంగా పడుకుంటారు, కేవలం క్రిస్టియన్స్ రాత్రులు పడుకోరు. దానికి కారణం అంటే దే హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ దేర్ ఫెయిత్, నాట్ దే హ్యావ్ ఏ ఫెయిత్ ఇన్ గ్రేస్. దేవుడి నీకు ఇచ్చే విశ్వాసం ప్రతిదాన్ని మార్చదు. దేవుడి నీకు ఇచ్చే విశ్వాసం దేవుడి చిత్తానుసారంగా నువ్వు చేస్తే దాన్ని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, 10, 20, 30 సంవత్సరాలు చూడండి, లెట్ గాడ్ బి ద గాడ్, యు ఆర్ నాట్ ద గాడ్. లెట్ గాడ్ బి ద గాడ్, యు ఆర్ నాట్ ద గాడ్. ఆమేన్. చూడండి, లెట్ గో అండ్ నో దట్ ఐ యామ్ ద గాడ్. లెట్ గో అండ్ నో దట్ ఐ యామ్ ద గాడ్. కీర్తనల గ్రంథం 46:10 చూస్తే చూడండి, కీర్తనల గ్రంథం 46:10, వినుటకు చెవులు గలవారు వినుగాక. కీర్తనల గ్రంథం 46:10. అందరు తీద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 46:10 చూడండి. ఇక్కడ చూడండి, ఊరకుండిడి నేనే దేవుడని తెలుసుకునేది, బీ స్టిల్. బట్ గ్రీక్లో ఏమంటుందో తెలుసా? లెట్ గో, లెట్ గో, వదిలేసేయి, లెట్ గో. లెట్ గో లైఫ్ నీకు లేదంటే నీ జీవితంలో ప్రతి క్షణం ఓడిపోతావు. లెట్ గో లైఫ్ నీకు లేదంటే విడిచిపెట్టేయాలా. యూ హ్యావ్ టు గివ్ అప్, యూ హ్యావ్ టు లూజ్ ఇట్, యూ హ్యావ్ టు లీవ్ ఇట్. నువ్వు చెయ్యలేదా నువ్వు నిద్రపోవు, నువ్వు నరకం అనిపిస్తావు. అందుకే కొన్ని నీకు అర్థం కాదు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, దేవా ఎందుకు ఇలా నా జీవితం జరిగింది, ఎందుకు ఇన్ని అప్పులు వచ్చేసినాయి, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు నా భర్త ఇలా మారిపోయాడు, ఎందుకు నా భర్త మోసం చేశాడు, ఎందుకు నా బిజినెస్లో సక్సెస్ లేదు, ఎందుకు నా లైఫ్లో సక్సెస్ లేదు. బట్ దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఆయన నీకేం అప్పులేడే? అప్పున్నాడా? అప్పులేడు. ఒకవేళ దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నువ్వు ఇలా నష్టపోయావు అని చెప్తే అది నీకు అర్థం కాదు, అందుకే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఆమేన్. కానీ దాన్ని నీకు అర్థం చేసుకోవడానికి కొన్ని పరిస్థితులు గుండా నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఊరకుండిడి నేనే దేవుడని తెలుసుకునిడి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు. చూడండి, ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద నేషన్స్, ఐఎమ్ ద రూలర్ ఆఫ్ ద ఎర్త్. నేను జనులను ఏలేవాడిని, నేను సృష్టిని పరిపాలించేవాడిని. అందుకే లెట్ గో అండ్ నో దట్ ఐఎమ్ ద గాడ్. నువ్వు ఈరోజు దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టేలా, దేవుడు వదిలేయమన్న దాన్ని వదిలేయాల, దేవుడు ఆలోచించొద్దన్న దాన్ని ఆలోచించొద్దు. కానీ రాత్రంతా లేచి నువ్వు ఆలోచిస్తావు. చూడండి, 2 పనులు చేస్తారు. చూడండి, నీ జీవితంలో నువ్వు సంపూర్ణంగా దేవుడికి లోబడినప్పుడు ఏం చేస్తావు తెలుసా? యు ఆర్ లెట్టింగ్ గో ఆఫ్ యువర్ కంట్రోల్ టు ద గాడ్. ఏదైతే నువ్వు మార్చలేవో, ఏదైతే అదుపు చేయలేవో, ఏదైతే నియంత్రించలేవో, ఏదైతే నీకు అసాధ్యమైందో అది దేవుడికి నువ్వు ఇప్పుడే ఇచ్చేయనుగాక. అప్పుడు మాత్రమే అది నీకు అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారునుగాక. ఇప్పుడే ఏదైతే నువ్వు నియంత్రించలేకపోతున్నావో, ఏదైతే అదుపు చేయలేకపోతున్నావో, ఏదైతే మార్చలేకపోతున్నావో, ఏదైతే నీకు అసాధ్యమవుతుందో అది దేవుడికి నువ్వు ఇచ్చేయనుగాక. దేవుడు దాన్ని ఇప్పుడే అద్భుతంగా మార్చునుగాక. ఆమేన్. మొదటిది, యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ యువర్ కంట్రోల్ టు ద గాడ్. ఆమేన్. దేవుడికి నువ్వు నియంత్రించలేని, మార్చలేనిది ఇచ్చేయాలా. చాలాసార్లు ఏది నువ్వు నియంత్రించలేవు తెలుసా? ఏదైతే నువ్వు భరించలేవో, ఏదైతే నువ్వు సహించలేవో, ఏ ఒత్తిడిని, ఏ భారాన్ని అయితే నువ్వు భరించలేవో దాన్ని నువ్వు దేవుడికి ఇచ్చేయాలా. నీ భారమంతా ప్రతిరోజు దేవుడికి ఇవ్వాలా. చూడండి, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్, ఎవ్రీడే బ్యాటిల్. ప్రతిరోజు కూడా దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకుని ప్రతిరోజు నువ్వు సరెండర్ అయిపోవాలా. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి టోటల్ సరెండర్ అనే ఓడు నీకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు, ఎవ్వరికి ఇష్టం ఉండదు.
చూడండి, దేవుడికి ఇచ్చేస్తే గాల్లో దీపం పెట్టి దేవుడా నీ చిత్తమని అనమంటావా? మా మదర్ అంటది, అమ్మ యేసయ్య చూసుకుంటాడంటే, యేసయ్య చూసుకుంటాడని మనం ఏం చేయొద్దా? అరే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడే నిత్య జీవము. అంటే నేను మా మదర్ చాలా చెప్తాను, ఆకాశానికి నిచ్చెనేస్తావరా నువ్వు అలా చెప్తావు ఎలా చెప్తావు. మనం ఏం చేయకుండా దేవుడు ఏం చేయడు. నో, కొన్ని విషయాల్లో నువ్వు ఏం చేయకపోతే దేవుడు ఏదైనా చేస్తాడు. నువ్వు చేయడం ఆపేస్తే దేవుడు మొదలెడతాడు. నువ్వు ప్రతిదాన్ని నీ కంట్రోల్ తీసుకుంటావు. చూడండి, ఈ భూమి మీద అభద్రతా భావం ఉన్న వ్యక్తులు, అంటే భయపడే వ్యక్తులు. అభద్రతా భావం అంటే దేవుడిని నమ్మని వారు, దేవుడి మీద అనుమానం సందేహం ఉండేవాళ్ళు, అపనహం భయం ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎక్కువ చింతిస్తారు, ఎక్కువ భయపడతారు, ఎక్కువ బాధపడతారు. చూడండి, భద్రతా భావం అంటే భద్రతా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దేవుడికి అప్పగిస్తారు. వాళ్ళు చూడండి, నువ్వు సక్సెస్ సాధించిన వ్యక్తుల్లో ఎప్పుడైనా మీరు గమనించారా? వాళ్ళు రేపటి గురించి చింతించరు, గతం గురించి బాధపడరు. ఈరోజు ఎంత ప్రొడక్టివిటీ, ఎంత అవుట్పుట్ తీయగలరో అంత తీస్తారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? వర్తమానంలో ఎప్పటికీ వాళ్ళు జీవించరు, భవిష్యత్తుని తీసుకొచ్చి జీవిస్తారు, మొత్తం గతమే జీవిస్తారు. గతాన్ని తీసుకొచ్చి జీవిస్తారు, భవిష్యత్తుని తీసుకొచ్చి జీవిస్తారు, కానీ అస్సలు వర్తమానంలో జీవించరు. అవునా కదా? లివింగ్ యువర్ లైఫ్ వన్ డే ఎట్ ఏ టైమ్, ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. నీ లైఫ్లో ఈ క్షణం వెళ్ళిపోతే తిరిగి రాదు. మీరు చూడండి, నేను చాలామంది మిమ్మల్ని నేను ఒక మంచి చెరువు దగ్గరికి, మంచి స్పాట్ దగ్గరికి తీసుకొచ్చాను అనుకో, నువ్వేమంటావు తెలుసా? జీవితాంతం అబ్బా మళ్ళీ వస్తే బాగుండు. ఆల్రెడీ నువ్వు అక్కడ ఉన్నావు కదా, మళ్ళీ వస్తే బాగుండు అని ఎందుకంటున్నావు? అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయట్లేదు కాబట్టి. నువ్వు ఆ వెళ్ళిన స్పాట్ని ఎంజాయ్ చేయకుండా నువ్వేమంటున్నావు? జీవితాంతం ఇక్కడ ఉంటే బాగుండు. అంటే నీ అర్థం ఏంటి? ఆ ఉన్న క్షణాన్ని అనుభవించకుండా, అరే ఇది పోతుంది, దీన్ని అనుభవించకముందే నేను మళ్ళీ ఇక్కడికి వస్తే బాగుండు, ఇక్కడ ఉంటే బాగుండు. అంటే మళ్ళీ వస్తే బాగుండు, ఇక్కడుంటే బాగుండు అనేవి ఆలోచిస్తున్నావు, కానీ ఈ క్షణము నేను ఇక్కడ ఆనందిస్తాను, దీన్ని ఆస్వాదిస్తాను, దీన్ని సంతోషిస్తాననే మాట నీకు రాదు. అంటే నీ అర్థం, నీ జీవితం మొత్తం గతంలో జీవిస్తున్నావు, లేకపోతే భయంలో జీవిస్తున్నావు, లేకపోతే భవిష్యత్తులోనో వర్తమానంలోనో జీవిస్తున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నీ జీవితం మొత్తం సంపూర్ణంగా దేవుడికి విధేయత చెప్పాలంటే ఏదైతే నువ్వు నియంత్రించలేవో, నీ వల్ల కాదో, అది దేవుడికి సంపూర్ణంగా ఇచ్చేసేయి. రెండోది, ఎంతమందికి అర్థమవుతుంది? అలా ఇచ్చినప్పుడే నీకు ప్రశాంతత ఉంటుంది. చూడండి, దేవుడు ఎప్పుడు అద్భుతం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఎవరి ద్వారా చేస్తాడో చెప్పడు, కానీ నువ్వు నమ్మాలి. ట్రస్ట్ గాడ్ అండ్ డూ గుడ్ థింగ్స్. ట్రస్ట్ గాడ్ అండ్ డూ గుడ్ థింగ్స్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? రెండోది, నీ జీవితంలో దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడి ఉంది. చూడండి, బైబిల్లో చూస్తే, మత్తయి సువార్తలో చూస్తే, ద ప్రేయర్ ఆఫ్ సరెండరింగ్, దేవుడికి సంపూర్ణంగా లోబడే ప్రార్థన ఇక్కడ మనం చూస్తాం. అదేంటంటే, పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. అంటే పరలోకంలో దేవుడి చిత్తం భూమి మీద నెరవేరకుండా ఎవరు ఆపుతారు తెలుసా? మనమే. లెట్ గాడ్ బి ద గాడ్, యు ఆర్ నాట్ ద గాడ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి. ఈరోజు దేవుడు ఎర్ర సముద్రం దగ్గరికి నేను తీసుకొచ్చింది ఎర్ర సముద్రంలో ముంచేయడానికి కాదు, ఎర్ర సముద్రంలో నీ శత్రువులను ముంచేయనుగాక. ఆమేన్. ఈరోజు ఎరికో గోడ దగ్గర తీసుకొచ్చింది ఎరికో గోడ దగ్గర నేను ఆపేయడానికి కాదు, ఎరికో గోడల్లో నీ శత్రువులను సమాధి చేయనుగాక. ఆమేన్. అందుకని ఎప్పుడు కూడా చూడండి, ట్రస్ట్ గాడ్ అండ్ డూ గుడ్ థింగ్స్. మీరు చూడండి, యేసయ్య ఈ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మనం చూస్తే మత్తయి సువార్త 6:10 చూస్తే చూడండి, ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ సరెండరింగ్. దేవునికి సంపూర్ణంగా లోబడడం. పరలోకమున్న మా తండ్రి, మత్తయి సువార్త 6:10 చూస్తే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇలాగ ప్రార్థన చేయండి. చూడండి, మీరు ఇలాగ ప్రార్థన చేయండి అని చూడండి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణస్తులను క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధాలను మీరు క్షమించిన యెడల మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు. ఇక్కడ ఈ ప్రార్థన మొత్తం దేవుడు ఒకటేంటి తెలుసా? టోటల్ సరెండర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు ఒకటే, నీకు ప్రశాంతత ఎప్పుడు ఉండదో తెలుసా? నీకు సంతృప్తి లేనప్పుడు నీకు ప్రశాంతత ఉండదు. అవునా కదా? అవునా కదా? అవునా కదా? ఇప్పుడు నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు చూడండి. యేసయ్యకి అన్నీ తను అనుకున్నాడు జరగట్లా, కానీ యేసయ్యకి ఎప్పుడు సంతృప్తి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ఎందుకో తెలుసా? యేసయ్యను పంపించిన తండ్రి మీద నమ్మకం ఉంది. యేసయ్య ఒకటే అనుకుంటున్నాడు, ప్రతి మిస్టేక్ని దేవుడు మిరాకల్గా మార్చగలడు. ఆమేన్. ఈరోజు చూడండి, ఒకటి, నువ్వు ఏదైతే కంట్రోల్ చేయలేదో, నియంత్రించలేదో, అది దేవుడికి ఇచ్చినప్పుడు నీకు ప్రశాంతత వస్తుంది. ఆమేన్. రెండోది, యూ హ్యావ్ టు లెర్న్ టు కంటెంట్మెంట్. యూ హ్యావ్ టు లెర్న్ టు బీ కంటెంట్. అంటే నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఏ విషయంలో ఉన్నా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలా. భర్త మారినా మారకపోయినా, పరిస్థితులు మారినా మారకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, ఎంతమందికి రోగం ఉన్నా రోగం లేకపోయినా, అప్పు ఉన్నా అప్పు లేకపోయినా, అది ఎలా చెప్పగలరు బ్రదర్ అంటే, ఆత్మ ఫలాలుకి శరీరంతో సంబంధం లేకుండా అన్నీ ఉన్నా నువ్వు సంతోషంగా లేకుండా ఉండొచ్చు, ఏదీ లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండగలచ్చు. జాయ్ ఈజ్ ఏ చాయిస్, లవ్ ఈజ్ ఏ చాయిస్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చూడండి, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశ నిగ్రహం, విశ్వాసం, మంచితనం, ఆత్మ ఫలాలు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాని కంటే శక్తిమంతుడు, గొప్పవాడు. అపోస్తలుడైన పౌలుకి జైల్లో ఉన్న, సమాజ మందిరంలో ఉన్న, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్న, యేసయ్యలో ఉన్న ఒకటే. దానియేలుకి సింహాల బోన్లో ఉన్న, నెబుకద్నెజరు రాజు దగ్గర ఉన్న, ప్రధానుల్లో గొప్ప సింహాసనం మీద ఉన్న ఒకటే. యోసేపుకు జైల్లో ఉన్న, ఆ సింహాసనం మీద ఉన్న ఒక్కటే. ఎందుకు తెలుసా? దే డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్, దే నీడ్ ఏ గాడ్స్ ప్రజెన్స్. వాళ్ళు దేవా ఇక్కడ ఎందుకు ఉంచామని అడరు. దేవా ఇక్కడ నీ సన్నిధి ఉందా? నువ్వు నాతో ఉన్నావా? ఇక్కడ నీ చిత్తం నెరవేర్చబోతున్నావా? ఇక్కడ మా మార్గాలు సరళపరచబోతున్నావా అని చెప్తాడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా జైల్లో వేస్తే, ప్రభువా ఈ జైలు నుంచి నన్ను విడిపించాను అంటాడా? అనడు. ఈ జైలు గోడలు బద్దలైపోవాలి, ఈ జైలు గోడలు కుప్పకూలిపోవాలి, ఈ జైలు యొక్క ద్వారబంధాలు తెగిపోవాలి, ఇక్కడ ఉన్న ఖైదీలందరూ రక్షింపబడాలి, ఈ శతాధిపతి రక్షింపబడాలి, ఈ పట్టణం రక్షింపబడాలి. నువ్వు అంటావు, ఎక్కడ నేను దేవుడికి నీకు కంఫర్ట్ లేని జోనికి తీసుకెళ్తే, దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో, దేవుడు ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో అని ఇజ్రాయేల్ ఎప్పుడు సనుగుతూ, గొనుగుతూ, కంప్లైంట్ చేస్తూ, మర్మర్ చేస్తూ, అలా ఇలా మాట్లాడతారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానానులోకి ప్రవేశించకపోవడానికి కారణమేంటి తెలుసా? ఎర్ర సముద్రం కాదు, ఎరికో గోడలు కాదు, 7 జాతులు కాదు, 31 రాజులు కాదు, అమోరీయుల యొక్క పెద్ద పెద్ద కోటలు కాదు. వాళ్ళ యొక్క మైండ్ సెట్. వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు గొనుగుతారు, సనుగుతారు, ఫిర్యాదు చేస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు అలాగ లేడు. జైలు వేస్తే కూడా అక్కడ కూడా స్వార్థక మార్గాలు సరళము కావాలని ప్రార్థిస్తున్నాడు. నీకు అసౌకర్యంగా ఉన్న ఒక ప్రదేశంలో నువ్వు కూర్చోబెట్టావు అనుకో, నువ్వు కొంచెం ఫ్యాన్ లేని చోట కూర్చో. ఎందుకు వచ్చానో ఇక్కడికి, ఏమైందో ఇక్కడికి, అస్సలు కొంచెం సేపు ఉండవు. కానీ ఆత్మీయ జీవితంలో పరిణతి చెందిన వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? దేవా ఇక్కడ నువ్వు నాతో ఉన్నావా అని మాత్రమే అడుగుతారు. ఇక్కడ నువ్వేం చేయబోతున్నావు, ఎటువంటి అద్భుతాలు చేయబోతున్నావు అని మాత్రమే అడుగుతారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అందుకే నిన్ను ఎక్కడుంచినా దేవుని కార్యం నీ జీవితంలో, దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు నీ జీవితంలో జరగాలని మాత్రమే నువ్వు ప్రార్థించినప్పుడు అది పరలోక సంబంధమైన ప్రార్థన, అది ప్రశాంతతతో కూడిన ప్రార్థన. ఆమేన్. మీరు నన్ను అడగండి, డూ యూ హ్యావ్ ఎ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? ఐ హ్యావ్ 100% సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. నాకు నా జీవితం సంతృప్తిగా ఉంది అలా అని చెప్పి నేను 100% దేంట్లోనూ ఆశ్రదింపబడలా, బట్ నాకు సంతృప్తి ఉంది. ఎందుకు తెలుసా? ఈరోజు కాకపోయినా రేపు ఆశ్రదింపబడతాను,
దేవుడు సమస్తాన్ని నా మేలు కోసమే వాడతాడు. అన్నిటికంటే యుగాలు నాతో ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడు. నాకేం కావాలో నాకంటే ఆయనకి ఎక్కువ బాగా తెలుసు. నా గురించి నాకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. నీ గురించి నిన్ను ప్రేమించిన వారికంటే, నీ గురించి నీకంటే, నీ గురించి సాతాను కంటే నీ గురించి యేసయ్యకి ఎక్కువ తెలుసు. నీ గురించి యేసయ్య ఎక్కువ పట్టించుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటాడు. నువ్వో కలత చెందేస్తావు, బిడ్డ ఫీజు ఎట్టా కట్టాలో, ఇంటి రెంట్ ఎట్టా కట్టాలో, లేకపోతే నా భవిష్యత్తు ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఎలా ఒంటరితనం అని నువ్వు బాధపడతావు. కానీ దేవుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటాడు. ఆకాశ పక్షుల్ని, కాకులను చూడండి, వాటికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. కాకి పిల్లకి ఆకలి వేసినప్పుడు దానికి ఆహారం సిద్ధపరిచింది ఆయనే. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4 చూడండి హల్లెలూయా. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:11. ఫిలిప్పియం చాప్టర్ 4 ఫ్రమ్ వర్స్ 11. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. ఆయన కొదువు ఉంది. ఇప్పుడు ఇక్కడ జైల్లో ఉన్నాడు, చుట్టూ రోమా సైనికులే కనపడుతున్నారు. 2 సంవత్సరాలు జైలు వేశారు, చేతికి సంఖ్యలు వేసేశారు. చాలా ఇరుకు జైలు. కిందేమో మీరు చూడండి, ఆ మోరీ వెళ్తుంది. మీ మోరీ కింద మీ జైలు ఉంటే ఎలా ఉంటుంది? మీ మోరీ కింద ఒక మలము, పురుషులు అంటే మనుషుల యొక్క మలము లేకపోతే యూరిన్ అవన్నీ వెళ్ళే మోరీ కింద నీ బెడ్ ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా ఆయనకి బాధ అనిపించట్లా. అదే రూమ్లో ఉన్నాడు, అదే గదిలో ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మనకి చిన్న ఫ్యాన్ లేకపోతే దేవుడి మీద కోపం వచ్చేస్తుంది. మనకి ఈరోజు దేవుడి మీద ఎందుకు కోపమో తెలుసా? మనం అనుకున్న ప్లాన్స్ చేయలేదు, అందుకే దేవుడి మీద కోపం. భర్తను మార్చలేదని దేవుడి మీద కోపం, ఇల్లు ఇవ్వలేదని దేవుడి మీద కోపం, కారు ఇవ్వలేదని దేవుడి మీద కోపం, పెళ్లి చేయలేదని దేవుడి మీద కోపం, అప్పులు తీర్చలేదని దేవుడి మీద కోపం, కుటుంబాన్ని బిజినెస్ సక్సెస్ చేయలేదని దేవుడి మీద కోపం. సరే కోప్పడు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు కోప్పడుతున్నది ఎందుకో చెప్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఆమేన్. మనం దేవుని మీద కోప్పడతాం. కోపం యొక్క సూచన ఏంటి తెలుసా? డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీదకి దేవుడి మీద కోపం, మనుషుల మీద కోపం, వాళ్ళ మీద కోపం. నీలో డిప్రెషన్, నిరుత్సాహం ఉందంటే కారణం దేవుడి మీద, నీ మీద, చుట్టూ ఉన్న వాళ్ళ మీద నీకు కోపం. అదే డిప్రెషన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:11. నాకు కొదువు కలిగినందున ఇలాగ చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. యూ హ్యావ్ టు లెర్న్. ఇక్కడున్న బై నేచర్ మనం దేంట్లో సంతృప్తిగా ఉండం. ఎన్ని ఇచ్చినా కూడా చూసిందా అని ఆశపడతారు. మన కన్నుకి తనివి తీరవదండి. నువ్వు ఎన్నిచ్చు మన కన్నుకి తృప్తి పొందదు. అలాగే నీ హృదయానికి నువ్వు ఎన్నిస్తే చాలు. ఒక ఫుడ్ విషయంలో చాలంటావు, అది కూడా ఆకలి మళ్ళీ ఆకలి వచ్చేసింది అనుకో, ఆకలి తీరిపోయి ఆకలి వచ్చిందంటే నువ్వు ఊరుకో. మనిషికి ఆశ చావదు. అంటే బై నేచర్ మనం సంతృప్తిగా ఎవ్వరం ఉండవు. కానీ సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నావా? అసలు ఆ దేవుడు నీ జీవితంలో చేసిన 99 అద్భుతాలు గుర్తున్నాయా? చేయని ఒక్క అద్భుతమే గుర్తుందా? చెప్పాలి. మన జీవితంలో చూడండి, ఎవరైనా మన హ్యూమన్ నేచర్ ఏంటంటే, ఒక వ్యక్తి నిన్ను 99% పొగిడి ఒక్క తిట్టాడా అతనికి శత్రువు అయిపోతాడు అంతే. ఆ 99% అతనికి చేసిన మంచి కూడా గుర్తుండదు. అందుకే హ్యూమన్ నేచర్ తెలిసే యేసయ్య నువ్వు ఎన్ని గాయాలు చేసినా ఆయన నిన్ను ఒక మాట అండు. ఎందుకంటే నువ్వు రెబ్బిలేని అయిపోతావు ఒక్క మాట అంటే. అందుకని యేసయ్య దేవుడు కాబట్టి నిన్ను అర్థం చేసుకుని నీ బలహీనత ఆయన తెలుసు కాబట్టి నేను ఒక్క మాట కూడా ఆయన అన్నాడు. మనుషులు అంటారు, నిన్ను నువ్వు అనుకుంటావు, చుట్టుకున్న వాళ్ళు అనుకుంటారు, అందరు నువ్వు అనుకుంటావు నేనే ఇల్లు పోషిస్తున్నాను, నేనే ఈ జాబ్ చేస్తున్నాను. నువ్వా యేసయ్యా? నేనే ఈ సేవ చేస్తున్నాను, నువ్వా యేసయ్యా? అసలు నువ్వు ఆ జాబ్ చేయడానికి నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? నేను చదివించింది ఎవరు? ఆ జాబ్లో నిన్ను కూర్చోబెట్టేది ఎవరు? నేనే బిజినెస్ చేస్తున్నా, నేనే కుటుంబాన్ని పోషిస్తున్నా. నీకు ఆ సామర్థ్యం ఇచ్చి, నీకు ఊపిరిచ్చి నిన్ను నడిపిస్తుంది ఎవరు? ఐ యామ్ వాట్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఇట్స్ నాట్ రియల్లీ ఐ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ వర్కింగ్ త్రూ మీ. వాళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, వాళ్ళందరికంటే గొప్ప సేవ చేశాను. సేవ చేసింది నేను కాదు, నా యందున దేవుని కృపయే. నేను అద్భుతాలు చేశాను బ్రదర్, నేను మృతులు లేపాను బ్రదర్, నేను సేవ చేశాను బ్రదర్. భర్త దగ్గర అనకు, భార్య దగ్గర అనకు, జనాల దగ్గర అనకు, దాని ఫలాన్ని కోల్పోతావు. దేవుడు నీ పక్షమున పని చేస్తున్నాడు. అందుకే చూడండి
చూడండి, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. సంతృప్తి కూడా నేర్చుకున్నప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది. నీకు సంతృప్తి కాబట్టి నీకు ప్రశాంతత లేదు. నువ్వు ప్రశాంతతని నేర్చుకోలేదంటే నీకు ప్రశాంతత ఎందుకు లేదు తెలుసా? ప్రశాంతత ప్రార్థనలో లేదు, ఫైనాన్షియల్ ఏరియా లేదు, దేంట్లో లేదు. నీ గతంతో నీకు ప్రశాంతత లేదు, నీ వర్తమానంలో ప్రశాంతత లేదు, నీ భవిష్యత్తు గురించి నీకు ప్రశాంతత లేదు. ఎందుకో తెలుసా? దేవుడిని నువ్వు నమ్మట్లేదు. దేవుడిని నువ్వు నమ్మలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడితో నువ్వు గొడవ పడుతున్నావు. ఎందుకంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటున్నావు. దేవుడికి ప్రతి నరుడు ఏం చేస్తాడు తెలుసా? కంట్రోల్ చేయాలనుకుంటాడు. నిజమైన పాపం ఏంటంటే తెలుసా? ఇండిపెండెంట్ నేచర్. దేవుడు నాకొద్దు, నా శక్తి సామర్థ్యాలు బట్టి నేను దీన్ని సాధిస్తానన్నప్పుడు నువ్వు నష్టపోతావు. ఈరోజు నీకు ప్రశాంతత ఎందుకు లేదు? ఒకటే, నేను దీన్ని సాధిస్తా, నేను దీన్ని చేస్తా. ఒకటి గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు ఒకటే నేను అడుగుతున్నాడు. నువ్వు మార్చలేంది, నువ్వు అదుపు చేయలేంది, నువ్వు నియంత్రించలేంది, నీకు అసాధ్యమైంది దేవుడికి ఇచ్చావా, నీకు ప్రశాంతత వస్తుంది. ఆమేన్. రెండోది, దేవుడు నేను చేయమన్నది చేయడానికి నీకు ధైర్యము. దేవుడు నేను చేయమన్న దాన్ని చేయడానికి నీకు ధైర్యము, సమయం, ధనం ప్రయత్నం ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు ఇతరుల కోసం ప్రాణం పెట్టేటప్పుడు చేసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. అవునా కదా? అవునా కదా? యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రపంచంలో అత్యంత వేదన, బాధ కలిగి సంతోషంగా లేని వ్యక్తి ఎవరుంటారు తెలుసా? స్వార్థపరుడు. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటారు తెలుసా? ఇతరుల కోసం బతికేవాడు సంతోషంగా ఉంటాడు. యేసయ్యలాగా ఇతరుల కోసం ప్రాణం పెట్టేవాడు సంతోషంగా ఉంటాడు. నీ మనసులోంచి నిన్ను తీసి యేసయ్యని పెట్టు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. నీ మనసులో నిన్ను నువ్వు ఉంచుకుంటే నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండవు. అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఎప్పుడు కూడా స్వార్థపరులు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. బై బర్త్ వీ హ్యావ్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ మైండ్నెస్. చిన్నప్పటి నుంచి నా పెన్సిల్, నా పెన్ను, నా బుక్కు, నా కారు, మా ఇల్లు, మా డాడీ, అన్నీ నావి. వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ, వాట్ అబౌట్ మీ. మీ ఇంటికి వస్తే నాకేం చేస్తావు, మా ఇంటికి వస్తే నాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే నాకేం చేస్తావు. దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్ లైఫ్ విల్ డిస్ట్రాయ్ యూ. క్రైస్తవులు అత్యంత స్వార్థపరులు కాబట్టే దేవుని రాజ్యం రాలేదు. యేసయ్యలాగా నువ్వు ఇతరుల కోసం బతుకు, నీకు ప్రశాంతత ఉంటుంది, నీకు సంతృప్తి ఉంటుంది. దేవుని కోసం బతుకు, నీకు సంతృప్తి ఉంటుంది. నువ్వు దేవుని కోసం బతకను. చూడండి, ఇనిషియల్ స్టేజ్లో యేసయ్యను వెంబడించేటప్పుడు నీకు చాలా ప్రశాంతత ఉంటుంది. అప్పుడు నీ గురించి నువ్వు పట్టించుకోవు, కుటుంబం గురించి పట్టించుకోవు, నీ గురించి నువ్వు పట్టించుకోవు, ఇతరుల గురించి పట్టించుకోవు. యేసయ్య రాజ్యం కోసం పట్టించుకుంటావు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేస్తావు తెలుసా? నీ గురించి ఆలోచించడం మొదలెడతావు, ఇతరుల గురించి ఆలోచించడం మొదలెడతావు, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తావు. అందువల్ల నువ్వు నష్టపోతావు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. డబ్బు లేనప్పుడు ఒకేలా ఉన్నాడంట, డబ్బు ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నాడంట. ఇల్లు లేనప్పుడు ఒకలాగా ఉన్నాడంట, ఇల్లు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాడంట. జైల్లో ఒకేలాగా ఉన్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? సమాజ మందిరంలోనూ పరలోకానికి వెళ్ళినప్పుడు ఒకేలా ఉన్నాడంట. కారణం ఏంటి తెలుసా? తన గురి ఎప్పుడు కూడా యేసయ్య మీదే ఉంది. నువ్వు దేన్ని చూస్తావో అదే అయిపోతావు. యూ విల్ బికమ్ వాట్ యు ఫోకస్. మేకలు జంగి చెట్టు చువ్వలను చూసి చుక్కలు పిల్లలను కనేసినాయి, యాకోబు. అవునా కదా? అలాగే నువ్వు యేసయ్యను చూసినంతకాలం. అందుకే భూ సంబంధమైన వాటి మీద మీరు గురి పెట్టకండి. పరలోకమందు తండ్రి కుడిపాసన మీద ఉన్న యేసయ్య మీదే నీ గురి కలిగి ఉండాలి. ఎప్పుడైతే యేసయ్య మీద నువ్వు ఫోకస్ చేస్తావో నువ్వు సక్సెస్ అవుతావు. మన సమస్య ఏంటో తెలుసా? ఈ బైబిల్కి సమయం ఇవ్వకపోవడమే, బైబిల్ చదవకపోవడమే. బైబిల్ చదివితే నీ సమస్యలన్నీ పరిష్కారం వస్తుంది. నువ్వు బైబిల్కి సమయం ఇవ్వకపోవడం వల్లే నీ సమస్యకి పరిష్కారం ఉండదు. నువ్వు శత్రువుని జయించలేవు. వీ హ్యావ్ టూ మెనీ రివలేషన్స్, లిటిల్ అప్లికేషన్. యేసయ్య ఎందుకు అంత సక్సెస్ఫుల్ ప్రాఫిట్ ఏంటో తెలుసా? ఆయన చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. క్రైస్తవులతో సమస్య ఏంటి తెలుసా? చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. అందుకే యేసయ్య వేశ్యలను క్షమించాడు కానీ వేషధారులను క్షమించలే. వేశ్యలను క్షమించేస్తాడు. ఎందుకంటే ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్ సెట్ ఉంటుంది.
హానెస్ట్ ఉంటారు. వేషధారులను ఆయన క్షమించలేకపోయాడు. ఎందుకని? వేశ్య, సుంకరి, అయ్యా మేము పాపలు మనస్తున్నారు. వేషధారులు వాళ్ళు ఏది కాదో అదే చెప్తున్నారు. దేవుడు నిన్ను ఎందుకు డీల్ చేయలేడు తెలుసా? నువ్వు సాకులు చెప్తే దేవుడు నిన్ను డీల్ చేయలేడు. నీకు గర్వం ఉంటే ఆయన నిన్ను ఏం చేయలేడు. చాలామందితో దేవుడు ఎందుకు మాట్లాడే తెలుసా? 10 సంవత్సరాల గురించి మాట్లాడి ఇచ్చిన వాగ్దానం గురించి నువ్వేం చేయాల, కొత్త ఫ్రెష్ వాగ్దానం నీకు ఎందుకు ఇవ్వాలి? ఎంతమందికి అర్థమవుతుంది? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నావా? ఇచ్చిన భర్తతో సంతృప్తి ఉండదు. ప్రార్థన చేస్తావు, పెళ్ళి ఇవ్వు, పెళ్లి చేయి, పెళ్లి చేయి, పెళ్లి చేయి. భర్తనే ప్రభు, భర్త ఇచ్చిన తర్వాత అంటావు, ఎందుకు ఇచ్చావండి, ఎందుకు ఇచ్చావండి, ఎందుకు ఇచ్చావండి, ఎందుకు ఇచ్చావు. బిడ్డల్ని మనం తెగ ప్రార్థన చేస్తావు, కూతుర్నివ్వో కూతుర్నివ్వు, కూతుర్నివ్వో కూతుర్ని ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావు కూతుర్ని, ఎందుకు ఇచ్చావు కూతుర్ని. కొడుకుని ఇచ్చిన తర్వాత కొడుకుని ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు. అరే ఎందుకు అడిగావు? సేవ ఇవ్వు ప్రభా, సేవ ఇవ్వు ప్రభా అంటావు. సేవ ఇచ్చిన తర్వాత ఇటువంటి సేవ ఇచ్చాడు, ఇటువంటి సేవ ఇచ్చాడు. ఎందుకు అడిగావు? దేవుడిని అడిగేటప్పుడు బీ కేర్ఫుల్. 99% నువ్వు అడిగినట్టు ఉన్నది పరిస్థితి. దేవుడు కొన్నిటి గుండా, ఈరోజు ఇన్నిటి గుండా, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు గుండా నేను ఎందుకు తీసుకెళ్తున్నాడు తెలుసా? ఆయన పోలిక, ఆయన స్వారూప్యం, ఆయన పరిపూర్ణత, ఆయన సంపూర్ణత ప్రత్యక్షపరచడానికే, నిన్ను నాశనం చేయడానికి కాదు. ఆయనలాగా ఉమ్మేసిన, కొట్టిన, తిట్టిన, ప్రేమించే గుణం నీలోంచి బయటికి రావాలని మాత్రమే ఆయన ఇన్నిటి గుండా నేను తీసుకెళ్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్నిసార్లైనా నువ్వు క్షమించడానికి నేను తీసుకెళ్తున్నాడు. ఎంతకాలం నా భర్త జీవితాంతం మోసం చేస్తాడంటే, జీవితాంతం నీకు క్షమించే సామర్థ్యం దేవుడు నీలో పెట్టాడు. గుర్తుపెట్టుకో. ఎంతవరకు తెలుసా? అతను మారేంత వరకు నీలో ఆ సామర్థ్యం ఉంటుంది. ఆమేన్. అందుకే లాస్ట్ వీక్ చెప్పాను, నీతో నువ్వు యథార్థంగా ఉండు. నీ శక్తికి లోపం లేకుండా నువ్వు పని చేయి. దేవుడితో గొడవ పడకు, నీతో గొడవ పడకు, చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవ పడకు. తెల్లారైతే నీతో నీకు గొడవ, నీలో ఉన్న పరిశుద్ధాత్మతో అస్తమానం గొడవ పడుతూ ఉంటావు, గొడవ పడుతూనే ఉంటావు. నీ శరీరం ఒప్పుకోదు. దేవుడు ఏమి ఇచ్చాడు? జీవితంలో క్రైస్తవులు 99.9% వాళ్ళ సమయం మొత్తం డిప్రెషన్లో ఉండడానికి, దేవుడి మీద కోపం, మనుషుల మీద కోపం, నీ మీద కోపంతోనే జీవితం మొత్తం అయిపోద్ది. ఈరోజు దేవుడు నీకు సమయం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు. వాటిని నీ కోసమే వాడుకుంటున్నావా? యేసేని నీలో ప్రత్యక్షపరచడానికి నిస్వార్థంగా జనాల కోసం వాడుతున్నావా? నీకు దేవుడు డబ్బు ఇచ్చేది అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకోమంటాడు యేసయ్య. అంటే నీ దగ్గర డబ్బుతో మంచి రిలేషన్స్ నువ్వు సంపాదించుకున్నావా? నీ దగ్గర ఉన్న డబ్బుతో రిలేషన్స్ అన్నీ పోగొట్టుకున్నావా? ఆలోచించి ఒకసారి. హల్లెలూయా. దేవుడు నీకు ధనం ఇచ్చేది మంచి మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోమంటున్నాడు భూమి మీద. నీ ధనముతో వాళ్ళని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి. మొదటిదేమో నువ్వు నియంత్రించలేంది, అదుపు చేయలేంది, నీకు అసాధ్యమైన దేవుడికి ఇచ్చినప్పుడు ఇప్పుడే అది నీకు సాక్ష్యంగా వచ్చునుగాక. రెండోదేమో ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ ప్రపంచంలో రెండు మనీ కొనలేంది ఏంటో తెలుసా? సంతోషం, సమాధానం. హల్లెలూయా. అవునా కదా? మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేదండి. సమస్య ఏంటి తెలుసా? 10 సంవత్సరాల నుంచి మనశ్శాంతి లేదన్నావు. ఆ మనశ్శాంతి లేదనే విత్తనం విత్తావు కాబట్టి ఇంకొక 10 సంవత్సరాలు మనశ్శాంతి ఉండదు నీకు. నువ్వేది ఎత్తుతావో అదే కోస్తావు. ప్రార్థన చేస్తావు, అక్క దగ్గరికి వెళ్ళి చెప్తావు నా భర్త మోసం చేస్తున్నాడని. నువ్వు ప్రార్థన చేసేదానికంటే కూడా నీ భర్త మీద కంప్లైంట్ చేసేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ ప్రార్థన శక్తి అంతగా పనిచేయదు. చూడండి, మచ్ ప్రేయర్ మచ్ పవర్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నీకెందుకు శక్తి లేదు తెలుసా? నో ప్రేయర్. నీ ప్రార్థనలో సగం కంప్లైనింగే ఉంది. అందుకే నీకు దేవుడు శక్తివంతమైన ప్రార్థనా శక్తి ఇచ్చునుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చర్చకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను చాలాసార్లు పరీక్షించాడు. ఇబ్బంది కొలంలో వేసినట్టు నన్ను వేసావు ప్రభా, దీంట్లోంచి నేను ఎలా బయటికి రావాలి అని 2-3 సార్లు సనిగాను. అది దేవుణ్ణి చాలా బాధించింది. సనగడం అంటే కంప్లైనింగ్ అని తెలుసా మీకు? చాలామంది సనుగుతారు లోపల, నన్నే అంటారు, నేనే అన్నీ చేయాలి,
నేనే ప్రార్థన చేయాలి, నేనే కుటుంబాన్ని పోషించాలి, అన్నీ నాకే బాధ్యతలు, అన్నీ నేనే చేయాలి. సనుగుతున్నావు, జాగ్రత్త. అన్నీ నాకే చెప్తావు, సర్దుకుపోమంటావు. భర్త విషయంలో సర్దుకుపోమంటావు, భార్య విషయంలో సర్దుకుపోమంటావు, బిడ్డల విషయంలో సర్దుకుపోమంటావు. అన్నీ నేనే చేయాలా? సనుగుతున్నావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. జాగ్రత్త. టోటల్ సరెండర్ లేదు, సంపూర్ణంగా నువ్వు లొంగిపోవట్లేదు. అపవాది నీ జీవితంలోంచి వెళ్ళట్లేదు. అందుకే అపవాదిని తెగ ఎదిరిస్తారండి క్రైస్తవులు. అసలు అపవాదిని ఎదిరించినంతగా ఎంత బాగా ఎదిరిస్తారంటే, దెయ్యాన్ని అరుస్తారు, బంధిస్తారు, కరుస్తారు, ఎన్నెన్నో అంటారు. కానీ దేవుడికి లోబడరు. దేవుడికి లోబడకుండా అపవాదిని నువ్వు ఎంత ఎదిరించిన ఏం ఉపయోగం? ఆడి ఎల్లనే వెళ్ళడు. ఆడంటాడు, నువ్వు దేవుడికి లోబడలేదు, నేను వెళ్ళనే వెళ్ళను. నీలో ఏసే కనబడట్లేదు, నేను ఎలా వెళ్తానంటాడు. ఆడు ఏసే కనబడితే వెళ్ళిపోతా. ఏసేకి లోబడినప్పుడు ఏసే కనబడతాడు. నువ్వు ఏసైకి సంపూర్ణంగా లోబడినప్పుడు ఏసే నీలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అపవాది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. నువ్వు ఏసేనేమో నీలో కనపరచకుండా అపవాదిని ఎంత గద్దించినా వాడు వెళ్ళనే వెళ్ళాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటిది ఏమో చూడండి ఐ లెట్ గో ఆఫ్ మై కంట్రోల్ టు ద గాడ్. రెండోది ఐ హ్యావ్ టు బీ కంటెంట్మెంట్. నేను సంతృప్తిగా ఉండడం. ఐ హ్యావ్ లెర్న్ టు బీ కంటెంట్. నేర్చుకో, సంతృప్తిగా ఉండడం నేర్చుకో. జైలు వేసిన నేను దేవుడు నా తోడే ఉన్నాడు, దీంట్లోంచి గొప్ప మహిమ వస్తుంది. ఇక్కడ దేవుడు మార్గాలు నాకు సరళపరుస్తాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్కో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఉంటావు. చిన్న దెబ్బ తగిలింది, నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎంత కంప్లైంట్ చేసినా నొప్పి తగ్గుతుందా? తగ్గదు. అలాగే నువ్వు ఎంత అరిసినా, ఎంత కరిసినా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నొప్పి తగ్గదండి. డాక్టర్కి, డాక్టర్ గారు అట్లా దెబ్బ తగిలింది, ఇట్లా దెబ్బ తగిలింది అంటే ఆయన కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది బోను, ఇది మ్యారో, ఇది నర్వో, ఇది ఇక్కడ దెబ్బ తగిలింది, ఇది ఎట్లా వస్తుంది, అట్లా వస్తుంది, నీకు 1,00,000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ నొప్పి తగ్గుతుందా? తగ్గదు. అలాగే దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీకు నొప్పి తగ్గదు. నీకు వివరిస్తే నొప్పి తగ్గదు. నువ్వు సంపూర్ణంగా లోబడితే నొప్పి తగ్గిపోద్ది. ఆమె సంపూర్ణంగా లోబడ్డం అంటే డాక్టర్ నీకు అంతా వివరించాడు, కానీ ఇంజెక్షన్ ఇవ్వాల. ఇంజెక్షన్ అంటే నాకు భయం, నేను చేసుకోను అనుకో, నీకు నొప్పి తగ్గదు. అలాగే దేవుడికి నేను ఆధారపడను, నేను లోబడనంటే ఆయన ఇంజెక్షన్ ఇవ్వలేడు, అప్పుడు నీకు నొప్పి తగ్గదు, నీకు పరిష్కారం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దినదినము దేవుడికి నువ్వు లోబడాలా. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్ 100%. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు చర్చికి వచ్చేస్తే అయిపోదు, ఒక్కరోజు బైబిల్ చదివితే అయిపోదు. వాడు 24/7 వాడి స్పిరిట్ నీకు కనపడ్డు. మార్నింగ్ లేచి వాడు ముక్కు మీద గుద్దుదా ఉంటాడు, నీకు కనపడ్డు. వాడు మార్నింగ్ లేస్తే ప్లాన్ చేసుకుంటాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి. ఒక్క ప్రణాళిక కూడా సక్సెస్ అవ్వట్లా. ఎందుకు? నువ్వు చేసే ప్రార్థనలు సక్సెస్ అవ్వట్లా, నువ్వు వేసుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వట్లా. దానికి కారణం నువ్వేమంటావు? సమస్యలు బ్రదర్. నేను ఏదన్నా చేద్దామంటే భర్త ద్వారా, అత్త ద్వారా, బిడ్డల ద్వారా, జాబ్ ద్వారా ఒక్కటే నా ప్లాన్స్ అన్నిటినీ నాశనం చేసేస్తున్నారంటావు. చూడండి, నీ ప్లాన్స్ సక్సెస్ అవ్వాలంటే నువ్వు మార్నింగ్ లేచి మంచి ఎంపికలు చేయాలి. నీ నోరు అదుపులో ఉంచుకోవాలి. బ్యాడ్ చాయిస్, బ్యాడ్ టైమింగ్. మార్నింగే పొద్దున్నే లేచి బెడ్ మీద నుంచి లేగవు, అలా కప్పలాగా దానికి అతిక్కిపోతావు, ఏడుస్తూ ఉంటావు, బైబిల్ తీయవు, బైబిల్ చదవు, ప్రార్థన చేయవు. ఎప్పుడో 11ంటికి బ్రష్ మొదలెడతావు, బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన సమయంలో లంచ్ చేస్తావు, లంచ్ చేయాల్సిన సమయంలో డిన్నర్ చేస్తావు. ఇవన్నీ నీ జీవితాన్ని డిస్టర్బ్ చేయట్లా? అంటే నీ ఎంపికలు మార్నింగ్ నుంచి లేచే వాటిలోనే నీ దైనందిక జీవితమే సరిగా లేదు నీకు. ఇంకా అపవాదిని ఎక్కడ ఎదిరించగలుగుతావు? డిసిప్లిన్ లేదు. అవునా కదా? చూడండి, మన జీవితంలో మనం తీసుకునే మంచి మంచి డెసిషన్స్, నిర్ణయాలు, ప్లాన్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతాం తెలుసా? మనము సరైన ఎంపికలు చేసుకో, రైట్ చాయిస్ చేయము, రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ చాయిస్ చేయము. మార్నింగ్ లేచి రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్గా బైబిల్ చదవం. దానివల్ల అపవాదిని, వాడు వాక్యానికి లొంగుతాడు, వాడి ప్రార్థనకే లొంగుతాడు. వాడిని జయించాలంటే నువ్వు ఆత్మరీతిగా నడిస్తేనే వాడిని జయించగలుగుతావు పరిశుద్ధాత్మతో.
రెండోది, వాడు మార్నింగ్ లేసే నువ్వు ప్లాన్ వేసుకోకముందే వాడు ప్లాన్ వేసుకొని ఉంటాడు. పొద్దున్నే ఒకడు సాతానుగాడు నీ ప్లాన్స్ అన్నీ నాశనం చేసేయాలా, నీకు పెళ్ళి అవ్వకుండా చేయాలా, నీకు ఉద్యోగం రాకుండా చేయాలా, నీకు వివాహం జరగకుండా చేయాలా, నీ భర్త మారకుండా, నీ భర్త ఎక్కడ దొరుకుతాడని వాడు చూస్తాడు, నీ బిడ్డ ఎక్కడ దొరుకుతాడని చూస్తాడు, నువ్వు ఎక్కడ దొరుకుతావని చూస్తాడు. వాడు 1,00,000 ప్లాన్లు వేసుకుని కూర్చుంటాడు. నువ్వు మార్నింగ్ లేసి దేవుడిచ్చిన ఒక్క ప్రణాళిక నెరవేర్చకపోవడం, ఆ బైబిల్ చదవడం, ఆ అనుదిన ఆహారం అనే వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల వాడు ప్లాన్స్ నీ జీవితంలో ఎగ్జిక్యూట్ చేస్తాడు ఒక రేంజ్లో. చూడండి, వాడు ఎప్పుడు కూడా మోషేని టార్గెట్ ఎక్కడ చేస్తున్నాడు? మోషే గారి కోపం ఉంది, రోజు ప్రార్థన చేసుకోవట్లా మోషే గారు. నా టైం చూస్తాను, మోషే గారు కోపం గురించి ప్రార్థన చేసుకోవట్లా, నాకు అదే ఆయుధం. అందుకే ఏం చేశాడు? కాని మాట పలికాడు, కానానికి వెళ్ళలేకపోయాడు. మోషే గారికి కోపం. అదే గమనించిన జాషువా గారు ఏం చేశారు? మా గురువు గారు దేవుడి దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు 3 సార్లు ఉన్నారు. భూలోకాన్ని తలకిందులు చేసి అద్భుతాలు చేశారు. దేవుడు తర్వాత అటువంటి దైవత్వాన్ని కనపరిచిన గొప్ప వ్యక్తి కానానికి వెళ్ళలేదంటే కోపం అన్నమాట. సో మనం కోపం గురించి ప్రార్థన చేసుకోవాలని జాషువా గారు కోపం గురించి ప్రార్థన చేసుకుని కోపాన్ని జయించారు. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు ఓడిపోలా. ఎవడైతే నీ బలహీనతను నువ్వు గుర్తించి దానికోసం ప్రార్థన చేసుకుని దాన్ని జయిస్తావో వాడే జ్ఞానవంతుడు. ఆమేన్. నీ బలహీనత భర్త గురించి కంప్లైంట్ చేయడమా, నీ గురించి కంప్లైంట్ చేయడమా, పిల్లల గురించి కంప్లైంట్ చేయడమా, ఎప్పుడు నీ గతం గురించి బాధపడ్డమా? నువ్వు ఆశ్రదింపబడిపోవడానికి ఒక్కటే కారణం చెప్పనా? నువ్వు నీకు శిక్షకు అర్హుడు అని నిన్ను నువ్వు నమ్ముతున్నావు, అపరాధినని నమ్ముతున్నావు. ఫలానా రోజు చేసిన తప్పుకి దేవుడు వెల చెల్లించాడు, నేను దీన్ని భరించడానికి వీలు లేదని నువ్వు నమ్మట్లా. దీని గుండా వెళ్తున్నానంటే ఫలానా రోజు చేసిన తప్పే, అప్పే, చేసిన మిస్టేకే అని నువ్వు నమ్ముతున్నావు. నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది నీలో ఉన్న గిల్టీనెస్, నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది నీలో ఉన్న కండెమ్నేషన్, నీ ఆశీర్వాదాన్ని ఆపుతుంది నీలో ఉన్న షేమ్. అవమానింపబడతానేమో. వీటిని కనుక ఇప్పుడు నువ్వు తీసేయగలిగితే ఆశీర్వాదం ఆటోమేటిక్గా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడే నీ జీవితంలోంచి ఫియర్, గిల్ట్, కండెమ్నేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఫేర్తో సహా తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండోది, ప్రతి క్షణం ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా ఉన్నావు అనుకో, అపవాది ఎప్పుడు నీ పాదాల కింద ఉంటాడు. ఆమేన్. చూడండి, యేసయ్య తుఫాన్లో కూడా నిద్రపోతున్నాడు. తండ్రి చెప్పాడు, బిడా పడుకో నేను చూసుకుంటానని. ఆమేన్. కానీ పేతురు ఏం చేశాడు? లేపేశాడు. ఆమేన్. అప్పుడు పేతురికి అర్థమైంది, తుఫాన్లో పడుకోవడం అంటే పడుకుంటా, జైల్లో కూడా పడుకుంటా. రేపు జైల్లో రేపు కాకుండా ఎల్లుండే పేతుర్ని శిరచ్ఛేదం చేసేస్తారు, చంపేస్తారని తెలుసు కూడా ఎంత చక్కగా పడుకుంటున్నారండి. ఎందుకని? అమ్మో పడవలో పడుకోలేదు, ఇప్పుడు కూడా పడుకోపోతే యేసే బాధపడతాడు అని పడుకుని పోయాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు పడుకోమన్నప్పుడు పడుకోవాలి, విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాలి. చూడండి, దేవుడు చేయమన్నది చేయాలి. మూడోది వచ్చేసి చూడండి, నీ ప్రణాళికలు మొత్తము యూ హ్యావ్ టు లే డౌన్ యువర్ ప్లాన్ ఫర్ జీసస్ అండ్ గివ్ ఏ మోర్ ప్రయారిటీ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్. మూడోది వచ్చి, నువ్వు నీ జీవితంలో దేవుడికి సంపూర్ణంగా లోబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రశాంతత ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, కొన్ని దర్శనాలు ఉన్నాయి, కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ యేసయ్యకి అప్పగించి యేసే రాజ్యాన్ని, నీతిని నువ్వు ముందు వెతకాలి. దేవుడి పని నువ్వు ముందు చేయాలి. క్రైస్తవులు ఎందుకు ఇంత ఫెయిల్ అయిపోతారు తెలుసా? ఫస్ట్ దేవుడి పనులన్నీ ఆపేసి వాళ్ళ పనులను చేసి ఉద్యోగం అంతా అయిపోయి బిడ్డలకి అన్నీ చూసేసుకుని పక్క సర్దేసి భర్తకి కాఫీ ఇచ్చేసి కాయిల్ పెట్టేసి అప్పుడు బైబిల్ దగ్గరికి వెళ్తుంది, అక్క అని పడుకుంటుంది. దేవుడికి ఏమో చివరి స్థానం ఇస్తాము, మన జీవితానికి మొదటి స్థానం ఇస్తాం. చూడండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా జీవితానికి నేనే మహారాజుని, నా జీవితానికి నేనే దేవుడిని, నేను ఏది కోరుకుంటే అది దేవుడిస్తాడు అనుకుంటే పెద్ద భ్రమ. ఇదే నీ సమస్య. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు నువ్వే దేవుడువా? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తాడా? కాదు. నువ్వు అడిగిందల్లా దేవుడిస్తే నువ్వు నష్టపోతావు. నీకు ఏది ఉత్తమమైందో అది మాత్రమే దేవుడి నీకు ఇచ్చును గాక. ఆమేన్.
అందుకే ఆయన చిత్తానుసారంగా మనం ఏమిచ్చినా అడిగినా అది మనకు ఆయన అనుగ్రహించినని మనం నమ్మితే దాన్ని పొందుకుంటామంటున్నాడు. ఆమేన్. అంటే ఈరోజు నీ ప్రణాళికలు, నీ దర్శనాలు, నీ వాగ్దానాలు దేవుడికి అప్పగించావా, అప్పగించలేదా? చూడండి, వాట్ ఆర్ యూ నాట్ కంట్రోలింగ్, వాట్ ఆర్ యూ నాట్ గివింగ్ అప్ యువర్ కంట్రోల్. నీ జీవితంలో ఈరోజు నిజంగా నీ ఫైనాన్షియల్ ఏరియాని దేవుడికి నియంత్రణలోకి ఇచ్చావా? నిజంగా నీ జీవితాన్ని మార్చడానికి దేవుడికి నియంత్రణ ఇచ్చావా? నిజంగా నీ మ్యారిటల్ లైఫ్ని దేవుడికి నియంత్రణలోకి ఇచ్చావా? దేవుడు అడుగుతున్నాడు. నిజంగా నీ జాబ్ని, నీ బిజినెస్ని, నీ సేవని దేవుడికి సంపూర్ణమైన అదుపులోనికి, నియంత్రణలోనికి, కంట్రోల్కి ఇచ్చావా? ఇవ్వలేదా? ఇవ్వలేదు కాబట్టి ఇంత సఫర్ అవుతున్నాం. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం, ఎక్స్ట్రీమ్ ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చూడండి, ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో ఉన్నారు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నారు, అన్బేరబుల్ పెయిన్లో ఉన్నారు, భరించలేని నొప్పితో ఉన్నావు, భరించలేని ఒత్తిడితో ఉన్నావు, భరించలేని భారంతో ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుడికి దాన్ని ఇవ్వట్లేదు. దాన్ని మార్చాలని ప్రయత్నించి ఓడిపోతున్నాం. 10, 20, 30 సంవత్సరాలు అదే 40 సంవత్సరాలు పర్వతం చుట్టూ తిరిగారు. మారుతుందని మారదు. అదే కొండ చుట్టూ 40 సంవత్సరాలు తిరిగారు. ఎంతకాలం అదే కొండ చుట్టూ, అదే బలహీనత చుట్టూ తిరుగుతావు? వదిలేసేదాన్ని, విడిచిపెట్టు. భర్త మార్చడం నీ పని కాదు, దేవుడికి ఇచ్చి విడిచిపెట్టే. బిడ్డలను మార్చడం నీ పని కాదు, దేవుడికి ఇచ్చి విడిచిపెట్టే. ఫైనాన్షియల్ ఏరియాను మార్చడం నీ పని కాదు, దేవుడికి ఇచ్చి దేవుడిని అడుగు ఏం చేయాలని. అప్పుడు మాత్రమే నీ జీవితం మారుతుంది, లేకపోతే మారదు. అందుకే నీకు ప్రశాంతత లేదు, అందుకే నీకు దేవుడి మీద కోపం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే దేవుడు పని చేయట్లేదు అని అర్థం కాదు. దేవుడు నిన్ను పరీక్షలు కూడా నడిపిస్తున్నాడు. ఎగ్జామ్ హాల్లో టీచర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పంటే, రిమెంబర్ మై సన్, 10 సంవత్సరాల నుంచి నీకు పాఠాలు నేర్పాను, గుర్తు తెచ్చుకో అంటాడు టీచరు. ఎగ్జామ్ హాల్లో టీచరు సైలెంట్ ఉంటాడా, వైలెంట్ ఉంటాడా? సైలెంటే ఉంటాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడట్లేదు బ్రదర్, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు బ్రదర్, దేవుడు నాకు సహాయం చేయట్లేదు బ్రదర్ అంటే నువ్వు పరీక్ష గుండా వెళ్తున్నావు. ఆయన నిన్ను పరీక్షించిన తర్వాత సువర్ణం వల్లే బయటకు వస్తావు. అందుకే యోబుకు అర్థమైపోయింది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నాలో స్వనీతి పెరిగింది, అందుకే ఇవన్నీ వచ్చేసినాయి. యోబు భరించలేకపోతున్నాడు. ఒక్క రోజే యోబుకున్న 7 కొడుకులు, 3 కుమార్తెలు చచ్చిపోయారు. యోబుకున్న 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల చూడండి ఎడ్లు, 500 జతల ఆడగాడిదలు, దాసాదాసీలు, తూర్పు దిక్కిన బహుధనవంతుడు, జ్ఞానవంతుడు. కానీ యోబులో ఏమొచ్చింది? స్వనీతి వచ్చేసింది. నేనే వచ్చింది. దేవుడి కంటే నీతిమంతుడిగా ఫీల్ అయిపోయాడు యోబు. దేవుడు కంచెని చేసి తీసేసిన తర్వాత యోబుకి అర్థమైపోయింది. అప్పుడు యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి మీద కోపం పెట్టుకోవాలా. తూర్పు దిక్కుడికి వెళ్ళాను, అక్కడ లేడు. పడమటి దిక్కుడికి వెళ్ళాను, అక్కడ లేడు. ఉత్తర దిక్కున సభాపర్వతం కూర్చుకునే సభ జరిపేదానికి వెళ్ళి అక్కడ లేడు. దక్షిణ దిక్కున ఆయన ముఖం తిప్పుకున్నాడు. ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని ఒక మాట అంటాడు. అయితే నేను నడుచు మార్గం నాకు తెలియను, ఆయన నన్ను ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను పాస్ అయ్యి సువర్ణ వలె బయటికి వస్తా, నా విమోచకుడు నన్ను విడిపిస్తాడు. ఎంత ప్రశాంతతలోకి వెళ్ళిపోయాడంటే యోబు ఎప్పుడైతే అన్నీ నష్టపోయిన తర్వాత యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్నని అన్నీ తీసేసిన తర్వాత నీవు మంచిగా స్నానం చేసి మంచిగా బట్టలు వేసుకుని దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధిస్తావా? యోబు నెక్స్ట్ పని ఏంటి? ఆరాధిస్తున్నాడు. వాళ్ళ వైఫ్కి ఏమొచ్చింది? పిచ్చి పట్టేసిందా నీకు అంటుంది. ఎందుకంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి స్తుతి కలిగిన గాక అని వర్షిప్ మొదలెట్టాడంట. అమ్మో మా ఆయనకి పిచ్చి పట్టేసింది అనుకుంటుంది. పిచ్చి పట్టల, దేవుడు ఈ విషయంలో అన్యాయం చేశాడని యోబు చెప్పలేదు. నేనే ఎక్కడో పొరపాటు చేసి స్నేహితులు పిలిచాడు, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు చెప్తారా అని అడుగుతున్నాడు. ఆమేన్. ఈరోజు నీ ప్లాన్స్, నీ ఫైనాన్షియల్ ప్లాన్స్, నీ భర్త విషయంలో, నీ కుటుంబం విషయంలో, రిలేషనల్ ప్లాన్స్, ఫ్యూచర్, ప్రజెంట్, జాబ్ విషయంలో ప్రతిదీ దేవుడికి ఇచ్చావా? నువ్వే కంట్రోల్ చేస్తావు. ఈ బిజినెస్ని ఎలా సక్సెస్ అయ్యాలని డబల్ పని చేస్తావు, కానీ ఫెయిల్ అయిపోతావు. లేదా అసలు ఈ బిజినెసే పోతాను, ఇంటికి వచ్చి టీవీ పెట్టుకుని గంటల తరబడి చూస్తావు, లేకపోతే విపరీతంగా తినేస్తావు.
ఒకటి, భయంకరంగా దీన్ని ఎలాగైనా సాధించాలని చెప్పి దేవుడు సహాయం తీసుకోకుండా కష్టపడతావు, ఫెయిల్ అయిపోతావు. రెండోది, అసలు నేను ఇది చేయను అని వెళ్ళిపోయి కూర్చుని కప్పులు టీ తాగుతావు. తర్వాత టీవీ ముందు కూర్చుని ఇష్టానుసారంగా చూస్తావు, నచ్చింది తినేస్తావు, వెయిట్ పెరిగిపోతావు, మంచం మీద నుంచి లేవు. ఈ రెండిటి వల్ల ఉపయోగం లేదు. నువ్వు బాధపడడం వల్ల సమస్యకి పరిష్కారం రాదు. వెయిట్ పెరుగుతావు, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ప్రెషర్ ఎక్కువైపోతుంది. 85% రోగాలకి సమస్య ఏంటి? ఒత్తిడి. కొన్ని ఒత్తిడిలను నువ్వు ఎలిమినేట్ చేయలేవు, కొన్ని ఒత్తిడిలను నువ్వు ఇగ్నోర్ చేయలేవు, కొన్ని ఒత్తిడిలను మార్చలేవు. అవి దేవుడికి ఇచ్చేయాలా. అవి ఇచ్చినప్పుడు మాత్రమే మారుతాయి. కోడలు కావాలంట, వచ్చిన తర్వాత టార్చరు. మా అమ్మ రోజు ప్రేయర్, మా అబ్బాయి పెళ్ళో పెళ్ళయిన తర్వాత ఉంటుంది, తర్వాత టార్చర్, కోడలు చంపేస్తుంది. ఎందుకు ఆ సమస్యను దేవుడికి ఇచ్చి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి కృతజ్ఞతలు చెల్లించాలా. ఒకటేమో దేవుడికి నువ్వు నియంత్రించలేంది, అదుపు చేయలేంది, నీకు అసాధ్యమైంది, నీ వల్ల కాంది, అర్ధరాత్రి లేచి ప్రయత్నించి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసి బుర్ర గోక్కుని పిచ్చి ఎక్కిపోయి అటు ఇటు డైవర్ట్ అయిపోయి నువ్వేం చేయవు, 10 సంవత్సరాలు అయిపోద్ది. రెండోది, సంతృప్తిగా లేవు, అందుకే సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈరోజు దేవుడు ఇచ్చింది ప్రతి దాంట్లో సంతృప్తిగా లేవు. ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇక్కడ ముంచేయడానికి కాదు, ఇక్కడ నీ శత్రువులను ముంచేయడానికే. ఆమేన్. మూడోది వచ్చి నీ ప్రణాళికలు, నీ పనులు, నీ కలిగిన సమస్తానికి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద పని చేయించాలా, పరిశుద్ధాత్మ దేవుడే పని చేయాలా. ఆమేన్. నాలుగోది వచ్చి యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఫ్యూచర్ టు ద గాడ్. నీ భవిష్యత్తుని దేవుడికి అప్పగించాలి. ఎప్పుడేం చెప్పావా? దేవా, నా గతంతో నాకు సమాధానం ఉంది, నా వర్తమానంలో దేవుడు నాకు హామీ ఇచ్చాడు, నా భవిష్యత్తు యందు నాకు నమ్మకం ఉందని చెప్పేవాడే సంతృప్తిగా ఉంటాడు. నీ గతంలో దేవుడిని నీతిమంతుడిగా చేశాడు, నీ వర్తమానంలో నీకు హామీ ఇస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నీ మీదకి ఎవ్వరూ రారు, నేను మార్చగలను నీ జీవితాన్ని. నీ భవిష్యత్తు యందు నీకు నమ్మిక పుట్టిస్తాడు దేవుడు. సంతృప్తి లేని వాడికి సమాధానం ఉండదు. సమాధానం దేవుడికి లోబడితే మాత్రమే వస్తుంది. నువ్వు గొడ్డి సాకిరి చేయి, నీకు సమాధానం ఉండదు. చెప్తున్నాను, నీకు నెమ్మది ఉండదు, నీకు జీవితంలో ప్రశాంతత లేదు. ఎందుకు లేదు తెలుసా? నీకు ప్రశాంతత ఎందుకు లేదు తెలుసా? దేవుడు చేయాల్సిన నువ్వే చేసేస్తున్నావు. నీకు సారాలాగా బ్రైట్ ఐడియాస్ వచ్చేస్తున్నాయి. దేవుడు నా గర్భఫలం తెరవలేకపోతున్నాడు కాబట్టి దేవుడికి నేను సహాయం చేస్తా. అందుకని ఆ హాగర్ని తీసుకొచ్చి నా భర్తను కలిపేసి నా బిడ్డే అంట. అరే ఆగరు బిడ్డ, నీ బిడ్డ ఎట్టవుతుంది? నీ కడుపు నుంచి పుట్టలేదుగా, నీ వాగ్దానం వల్ల పుట్టలేదుగా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకో. చూడండి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు అందరూ ఏం చేస్తారు? ఒక్కొక్క చైన్ కట్టుకుంటారు. ఒకళ్ళు పడిపోతే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? లాగుతారు. లింక్. యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద గాడ్, యూ హ్యావ్ టు కనెక్టెడ్ విత్ ద పీపుల్. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోతుంది తెలుసా? సరైన ఫెలోషిప్ లేనప్పుడు. అపవాది ఎప్పుడు కూడా ఆ సింహం ఎప్పుడైనా చూడండి, ఏటాడేటప్పుడు జంతువులను ఒంటరి చేస్తుంది. అలాగే అపవాది ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థన జీవితంలోనూ దేవుడితో సావాస విషయంలో ఒంటరైపోతావు. అందుకే గెట్ కనెక్టెడ్ విత్ ద గూగుల్ మీటింగ్. ఆమేన్. గూగుల్ మీటింగ్లో నువ్వు రాలేదంటే నువ్వు పడిపోతావు. నేను చెప్తున్నాను, ఏదో ఒక ఫెలోషిప్, రోజు ఏదో ఒక ఫెలోషిప్లో నువ్వు ఉండాలి. నువ్వు అనుకుంటావు నీకు భయంకరమైన బ్రైట్ ఐడియాస్ ఉన్నాయి, అన్నీ ఫెయిల్ అయిపోతాయి. నేను చెప్తున్నా, ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎల్ల కట్టువాడు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎలా రాత్రి కాలమంతా కావలి వారు మేల్కొని ఉండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా అంటే దేవుడికి అప్పగించి సమాధానంతో, భద్రతా భావంతో ఈరోజు దేవుడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఈ దినం నాకు రేపు కాదు, ఇవ్వాల కాదు, ఈరోజు కృప, ఈరోజు మన్నా, ఈరోజు అభిషేకం, ఈరోజు ఆశీర్వాదం నేను అనుభవించి ఆశీర్దింపబడి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తాను అన్న వాడికి మాత్రమే విజయం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది.
అందుకే ప్రతిరోజు మార్నింగ్ లేచి, ప్రభా నా భారమంతా నీ మీద వేసిన, నా హృదయాన్ని కలవరపడనీయొద్దు, నా మనసును వెరవనీయొద్దు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, మంచి జరగని, చెడు జరగని, కీడు జరగని, మేలు జరగని, ఆశీర్వాదం రాని, శాపం రాని, మరణం రాని, జీవం రాని, సమస్తం నా మేలు కోసం వాడతావు అని చెప్పేవాడుగా ఉన్నావా లేదా? ఆమేన్, ఆమేన్. దేవుడు నీ జీవితాన్ని ముగించలా, అసలు స్టార్టే చేయలా. ఎందుకంటే నువ్వు స్టార్ట్ చేయనివ్వలా, నువ్వే స్టార్ట్ చేసేసావు. ఏం చేస్తావు? వేసేయారా నా జీవితం అనే పెద్ద రథచక్రం బస్సులోకి వచ్చి డ్రైవర్ సీట్లో నువ్వే కూర్చో అంటావు. కూర్చోబెట్టిన తర్వాత రైట్కి తిప్పు, లెఫ్ట్కి తిప్పు, ఆపేసి వెనక్కి వచ్చేసే. ఇంకెందుకు కూర్చోబెట్టావు డ్రైవర్ సీట్లో? ప్రతి క్రైస్తవులు చేసే పని ఇదే. నీ జీవితం అనే బస్సులో డ్రైవర్ సీట్లో కూర్చోబెడతావు, కానీ అస్సలు ఆయన ఎలానేవనేవో. ప్రభు ఆపేసేయి అంటావు, ప్రభు లెఫ్ట్ తీసి అంటావు, ప్రభు రైట్ తీ అంటావు, ప్రభు ఆపేసే అంటావు. మరి ఎందుకు కూర్చోబెట్టావు? అప్పుడు అంటాడు తోలుకో అంటాడు, నేను లాస్ట్ సీట్లో కూర్చుంటాను అని కూర్చుంటాడు. ఇదే సమస్య. ఎంతమంది నీ భవిష్యత్తుని ఎంతమంది దేవుడికి ఇస్తారు? నీ భవిష్యత్తు దేవుడి జీవితంలో భద్రంగా ఉంది. దావీదు మహారాజు చెప్పిన కృప నీకు చెప్పాడు. ఎంతమంది నువ్వు నియంత్రించలేంది, నువ్వు అదుపు చేయలేంది, నీకు అసాధ్యమైంది, నువ్వు మార్చలేంది నేను ఇస్తాను, ఇది అంగీకరిస్తావా? అంగీకరించవా? అంగీకరించు ఫస్ట్. నీకు అంగీకరించడం కూడా ఇష్టం లేదు, దీన్ని నేను మార్చలేనని నువ్వు అనవు, నేను దీన్ని చేస్తానంటావు. అదే సమస్య నీకు. ప్రగల్భాలు పలుకుతారు భర్త, నేను చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు ఎన్ని ప్రామిసులు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. డోంట్ గివ్ ఏ ప్రామిస్, వేక్. ఎంతమందికి డ్రైవర్ సీట్లో పెట్టినప్పుడు ఆయన డ్రైవింగ్ చేయని, ఆయన వెళ్ళని, నువ్వు కూర్చో, నీ పని ప్రశాంతంగా కూర్చోవడం. అందుకే యెహోవా నేడు మీకు కలగజే రక్షణను చూడండి, యుద్ధం యెహోవాదే, ఆయన మీకు కలగజే రక్షణను మీరు ఓరకే ఉండి హోల్డ్ యువర్ పీస్, సమాధానంగా ఉండండి. సమాధానం లేని చోట సాతాను నెత్తినెక్కిన కూర్చుంటుంది. అందుకే క్రైస్తవుల్ని వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ టచ్ చేయడు, నీ బలహీనతలో టచ్ చేస్తాడు. నువ్వు బగ్గుమంటావు, కాని మాట పలికేస్తావు, సాతానికి చోటిచ్చేస్తావు. యేసయ్య ఒక మాట అన్నాడు, మీతో విస్తరించి నేను మాట్లాడను, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడిలో నాకు చోటు లేదు, ఎందుకంటే నాలోకి వచ్చి నా జీవితాన్ని కంట్రోల్ చేసే విధంగా నేను ఎప్పటికీ వాడికి చోటు ఇవ్వను, కాని మాట పలకను. అందుకే నీ నోరు మంచిదైతే ఊరు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. నోరు మారిందా జీవితం మారిపోద్ది. నువ్వు ఏదైతే విత్తుతావో నోటితో అదే పంటకు వస్తావు. అందుకే యేసయ్య చూడండి ఎప్పుడు కూడా విస్తరించి మాట్లాడట్లేదు, కాని మాట పలక్కు. ఎప్పుడు చూడండి, నన్ను ఎవ్వరు ప్రేమించరు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, అందరికీ నేను ఇష్టం లేదు, నా బతికింతే. నువ్వే అన్నావుగా, నీ మీద నువ్వు గొప్ప ప్రవచనం ఎత్తావు, నువ్వెవరికి ఇష్టం లేదని. ప్రేమించాలి అన్నావు కదా, అందుకే ఎవడు ప్రేమించడు. నీకు నువ్వే నచ్చావు, అందరికి నువ్వెందుకు నచ్చాలి? కొన్ని ఏరియాల్లో నీకు నువ్వు నచ్చుతావా? నచ్చవు, బట్ నువ్వు అందరికీ నచ్చేయాలి. ఎంత న్యాయమో! హల్లెలూయా. ఎటువంటి క్వశ్చనో! నీకు చాలా విషయాల్లో నీకు నువ్వు నచ్చుతావా? నచ్చవు. నీ మీద నీకు కోపం, కత్తిస్తే చేసుకోవాలనుకుంటావు, హల్లెలూయా, కోసేసుకోవాలనుకుంటావు. అవునా కదా? కొన్ని ఏరియాల్లో నీ మీద నీకు కోపం వచ్చి కొట్టుకుంటారు కొంతమంది, వాళ్ళకి వాళ్ళు. నీకు నువ్వే నచ్చవు. ఆ ఏరియాలో కూడా యేసే నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు నచ్చుతావు. ఆ బలహీనత ఉంది కాబట్టి ఇంకా యేసే దగ్గర నువ్వు ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? నీ బలహీనత గుర్తించావా? ప్రార్థన చేసుకో, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది, నేను కంట్రోల్ చేస్తున్నాను, నన్ను క్షమించు. నన్ను నువ్వు సంతృప్తిగా ఉండమంటే ఉండట్లేదు ప్రభువా, నన్ను క్షమించు. నా ప్రణాళికలు నావన్నీ నీకు అప్పగించి పరిశుద్ధాత్మ నాయకత్వం కింద పనిచేయి అన్నంటే నేను చేయలేకపోతున్నాను, క్షమించు. టోటల్ సరెండర్ అవ్వమంటే నేను నమ్మలేకపోతున్నాను దేవా. నా భవిష్యత్తు నీకు ఇమ్మంటే నేను నమ్మలేకపోతున్నాను, నన్ను క్షమించు. దేవుడిని అడుగుదామా? దయచేసి నుంచుందాం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడాడు? యేసయ్యా నన్ను క్షమించు. దేవా తండ్రి, ఈరోజు ఇక్కడ ఉన్న చాలామందికి సమాధానం లేదు, నెమ్మది లేదు దేవా, భరించలేని బాధతో బాధపడుతున్నారు ప్రభా. అన్ఎక్స్ప్లెయినబుల్ పెయిన్ మై లార్డ్. ఇదిగో డిఫికల్ట్, భరించలేని ప్రెషర్తో ఉన్నారు,
భయంకరమైన ఒత్తిడి గుండా వెళ్తున్నారు, భయంకరమైన బాధ గుండా వెళ్తున్నారు, భయంకరమైన వేదన గుండా, భయంకరమైన నొప్పి గుండా వెళ్తున్నారు. దేవా వాళ్ళని క్షమించు. ఈరోజు దేవుడు రైట్ అంటే నువ్వు లెఫ్ట్ అంటున్నావా, లెఫ్ట్ అంటే రైట్ అంటున్నావా, వెళ్ళమంటే ఆగిపోతున్నావా, ఆగిపోమంటే వెళ్ళమంటున్నావా? నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభువా ఇంక నేను నియంత్రించలేను, నేను దేవుణ్ణి కాదు ప్రభువా, నేను దేవుని బిడ్డని, నేను కష్టపడను, నేను డబల్ వర్క్ చేయను, నీ చిత్తానుసారంగా వర్క్ చేస్తాను అలా అని చెప్పి బాధ్యత లేకుండా ఉన్నాను, బాధ్యత తీసుకుంటాను. ప్రభువా నన్ను క్షమించు దేవా, నేను లోబడతాను, నేను సంపూర్ణంగా లోబడతాను. ప్రభువా ఇదిగో సంపూర్ణంగా లోబడతాను. పరిశుద్ధ ఆత్మదేవా నీతో మాకు లోతైన సావాసం దయచేయి. పరిశుద్ధ ఆత్మదేవా ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ చిత్తానుసారంగా బైబిల్ చదివి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నా నోరుకై నా పదవుల ద్వారా కాపెట్టు ప్రభువా. దేవుని దగ్గర మనుషుల దగ్గర నన్ను వర్ధిలింప చేయి ప్రభువా. కంటి చూపుని బట్టి నేను తీర్పు తీర్చకుండా, విని దాన్ని బట్టి నేను విమర్శ చేయకుండా, నోటిలో కపటం లేకుండా, మనసులో కీడు తలంచకుండా, హృదయంలో అపకారం తలంచకుండా నా కృపను దయచేయి ప్రభువా. నాలో ఉన్న గర్వాన్ని, హృదయ కాఠిన్యాన్ని, అవిధేయతను, తిరుగుబాటును తొలగించు ప్రభువా. నన్ను క్షమించి నేను పాపం చేశాను ప్రభువా. ఇదిగో నన్ను మార్చు ప్రభువా. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ చేంజ్ మీ, ప్లీజ్ బెస్ట్ మై లార్డ్. నేను కంప్లైంట్ చేయను దేవా, నేను సనగను దేవా, నేను గొనగను ప్రభువా, నేను సాకులు చెప్పను ప్రభువా, నేను లోబడతాను ప్రభువా. నేను మార్చలేను ప్రభువా, నేను అంగీకరిస్తున్నాను, నేను మార్చలేను. ఈ దొంగబులోంచి బయటికి రాలేను, ఈ అప్పుల్లోంచి నేను బయటికి రాలేను. నాకు నేనుగా ఈ రోగాన్ని జయించలేను, నాకు నేనుగా నా భర్తను మార్చలేను, నాకు నేనుగా నా నోరును అదుపులో పెట్టుకోలేను, నాకు నేనుగా కోపాన్ని జయించలేను, నాకు నేనుగా ఈ గర్వాన్ని జయించలేను, నాకు నేనుగా నా గతాన్ని జయించలేను, నాకు నేనుగా ఈ పాప బలాన్ని జయించలేను. చెప్పు ప్రభువా, నాకు నేనుగా ఈ ఫోన్ ఎడిక్షన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని జయించలేను ప్రభువా. నాకు నేనుగా నన్ను నేను జయించలేను, నాకు సహాయం చేయి. ఇదిగో నేను దీన్ని మార్చలేనని అంగీకరిస్తున్నాను. ఇదిగో ఇప్పుడే నీకు ఇచ్చేస్తున్నాను. 10 సంవత్సరాలు వేస్ట్ అయింది, 20 సంవత్సరాలు వేస్ట్ అయింది, 30 సంవత్సరాలు వేస్ట్ అయింది. నన్ను క్షమించు. ఏదైతే నేను నియంత్రించలేనో, ఏదైతే నేను అదుపు చేయలేనో, ఏదైతే నేను మార్చలేనో, ఏదైతే నా వల్ల కాదు అది నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. ఏ స్థితిలో ఉన్నా నేను సంతృప్తిగా ఉండడం నాకు నేర్పు ప్రభువా. ఇదిగో నాకు కలిగిన సమస్తాన్ని చేతికి అప్పగించి అబ్రహాం వలె విశ్వాసులకు తండ్రిగా నడిచే కృపను దయచేదేవా. ఇదిగో నా గతంతో నాకు సమాధానం, నా వర్తమానంలో నాకు హామీ, నా భవిష్యత్తు నాకు నమ్మిక పుట్టించి ప్రభా. ఈరోజు నేను సంపూర్ణంగా లోబడుతున్నాను. ఇదిగో నీతిమంతుడు నన్ను గద్దించిన నాకు ఆశీర్వాదం, నీతిమంతుడు నన్ను కొట్టడ తైలాభిషేకం అని నేను గ్రహిస్తున్నాను దేవా. నువ్వు నాకు ఇచ్చిన సమయం, ధనము, ప్రయత్నము, అవకాశాలు, ప్రయత్నాలను యేసయ్యా నా కోసం వాడుకోను, స్వార్థంగా జీవించను, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ స్టైల్తో జీవిస్తాను, ఇతరుల కోసం ప్రాణం పెడతాను. నువ్వు నా కోసం ప్రాణం పెట్టే దేవా. నా శత్రువుల కోసం, రక్తబంధుల కోసం, ఆత్మబంధుల కోసం నేను ప్రాణం పెడతాను దేవా. నాలో నీ ప్రేమ పరిపూర్ణం చేయి ప్రభా. నీ 7 ఆత్మల అభిషేకం నాలో ప్రత్యక్షపరచు. ఈరోజు నువ్వు ఇచ్చిన సమయం, ధనం, ప్రయత్నం, అవకాశాలు, ప్రయత్నాలు, నువ్వు ఇచ్చిన వరాలు, ఫలాలు నా కోసం కాదు ప్రభా, నీ కోసం, నీ రాజ్యం కోసం నేను వాడతాను. నన్ను సంపూర్ణంగా సంతృప్తిపరచు ప్రభా. ఈరోజు దావీదు వలె, సొలొమోను వలె జ్ఞానాత్మకుడిగా అభిషేకించి నీ చిత్తం మాలో నెరవేర్చి దేవా. బైబిల్లోన 5467 వాగ్దానపు ఆశీర్వాదాలు మాలో ప్రత్యక్షపరచు. అబ్రహాం ఆశీర్వాదం సంపూర్ణంగా మాలో ప్రత్యక్షపరచు. నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచు. క్రీస్తునందు నేను సమస్యను చేసే కృపను దయచేయమని. ఇదిగో ఈరోజు నా ఫైనాన్షియల్ ఏరియాలను, రిలేషన్ ఏరియాలు, మెంటల్ ఏరియాలను, జాబ్ని, బిజినెస్ని, నాకు కలిగిన సమస్తాన్ని, గత, వర్తమాన, భవిష్యత్తుని చేతికి అప్పగిస్తున్నా. అటు కృపను దయచేస్తూ త్వరలో నా ప్రభు, నా భర్త యేసుక్రీస్తు శక్తులను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఎంతమందికి అర్థమవుతుంది?